అనేది మీకు క్లారిటీగా చూడండి. ఇప్పుడు లైట్ కింద దేని మీద ఉందని మనకి కాటన్ మీద ఉందండి. కాటన్ అంటే కాటన్ బట్టలు వేసుకోరండి. అంటే మనకి డైలీ కాటన్ వేసుకోరు కదండి, ఒక్కొక్కరు ఒక రకమైన వేసుకుంటారు. ఓన్లీ మనం విడివిడిగా వేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ అనమాట. కాటన్ బట్టలు మాత్రమే కాటన్లు వేసుకోవాలండి. కాటన్ ప్లస్ అంటే కాటన్ దుప్పట్లు అండి. అంటే కాటన్లోనే హెవీగా ఉంటాయి కానీ కాటన్లో హెవీ ఏంటంటే దుప్పట్లు అలాంటివి అండి. అలాంటివి ఏమంటే కాటన్ దుప్పట్లు అండి. ఇక మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే మీరు డైలీ వేసుకోవాలనుకుంటే ఈ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వేసుకొని స్టార్ట్ నొక్కితే సరిపోతుంది. స్టార్ట్ అండి అంటే మీరు డైలీ వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకమైన బట్టలు వేసుకుంటారు. అన్ని రకాల బట్టలు వేసుకోవాలనుకున్నా ఇప్పుడు 3వ నెంబర్లో పెట్టుకుని సరిపోద్దండి. మీరు ఎప్పుడైనా కానీ బట్టలన్నీ వేసుకున్న తర్వాత బట్టలు లిక్విడ్ అన్ని వేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మిషన్ అనేది రన్ అయిపోతూ ఉంటుందండి. మధ్యలో డోర్ అనేది రాదు, అయిపోయేదాకా ఉండాల్సిందేనండి. మళ్ళీ డోర్ రావాలని కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఎయిర్ లాక్ అనమాట అండి. ఎయిర్ మీద ఉంటుంది అనమాట. మీకు మళ్ళీ ఎయిర్ పోయేదాకా ఉండాల్సిందేనండి. అప్పుడు మాత్రమే డోర్ అన్లాక్ అవుతుంది, లేదంటే డోర్ లాక్లోనే ఉంటుందండి. దగ్గర మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఇంకా క్విక్ 30 అంటే 2 జతలు అండి. ఇప్పుడు అర్జెంట్గా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు లేదా బట్టలు లేనప్పుడు ఒక 2 జతలు వేసుకుని అనుకోండి, హాఫ్ అన్ అవర్లో వాష్ అయిపోతాయండి. ఇంకా ఎలర్జీ గేర్ అంటే చిన్నపిల్ల బట్టలు ఉంటాయి కండి, వాళ్ళ బట్టలు కానీ లేదంటే పేషెంట్లు కానీ అలాంటి బట్టలు ఏమైనా ఉన్నప్పుడు ఇందులో వేస్తే ఏమైంది అంటే మనకి ఆ ర్యాషెస్ గట్ట బ్యాక్టీరియా గట్ట ఏమైనా ఉంటే స్టీమ్తో ఉతకడం వల్ల ఆ లోపల బ్యాక్టీరియా గట్ట చచ్చిపోద్ది అనమాట లోపల. ఇక రిన్స్ ప్లస్ పిన్ ఏంటంటే ఒక మీరు బయట ఉతికేసుకున్నాను అనుకోండి, ఎందుకు వేస్తే జాడి చారేస్తుందండి రిన్స్ ప్లస్ పిన్లో. ఇక టబ్ క్లీన్ అండి. టబ్ క్లీన్ వచ్చేసరికి ఏంటంటే డ్రమ్ ఉంది కదండి, మన బట్టలో ఉండే మురికి సర్ఫ్ ఉండే కెమికల్ వల్ల డ్రమ్ అనేది ఏంటంటే శుద్ధ పట్టేస్తూ ఉంటుందండి, గారి పట్టేస్తూ ఉంటుంది. గారి పట్టకుండా ఉండాలండి. ఎందుకంటే గారి పట్టింది అనుకోండి, దానికి దీనికి మధ్యలో మనకి ప్లాస్టిక్ ఉంటుందండి. అదేంటంటే వాటర్ అనేది మనకి వెళ్ళకుండా బయటికి గట్ట వెళ్ళకుండా డ్రమ్ అనేది ఆపిద్ది అనమాట. మీరు అది చేసుకోకుండా ఉన్నారనుకోండి డ్రమ్ పగిలిపోయే అవకాశం ఉందండి వాడే కొద్ది. అలా అది క్లీన్ చేసుకోవడం వల్ల ఈ పౌడర్తో క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు మురికి అనేది అప్పుడు క్లీన్ అయిపోద్దండి. ఇది మాత్రం పక్కగా ఎవ్రీ 30 వాష్కి 40 వాష్కి అనేది పక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇది టబ్ క్లీన్ మాత్రం ఎవ్రీ 30 వాష్కి అనేది పక్కగా చేసుకోవాలండి. ఇది ఆన్ చేసే ముందు ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. అవునండి. ఇది ఆన్ చేశాక ఫస్ట్ ఎందులో అయితే వాష్ చేస్తామో అది ఇట్లా బటన్ ప్రెస్ అవునండి తిప్పితే సరిపోతుంది. మొత్తం ఆన్ చేశాక ఇది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఏనా టబ్ క్లీన్. ఇక డెలికేట్స్ అంటే బాగా పలచటి అండి, మనకి టవల్స్ చున్నీస్ అలాంటివి ఉంటాయి కానీ బాగా పలచటి క్లాత్స్ ఏమన్నా అలాంటివి ఏమంటే డెలికేట్స్ వేసుకోండి. హ్యాండ్ నూలు అంటే ఉలెన్ బట్టలు కానీ స్వెటర్స్ కానీ అలాంటివి అండి. మన కొత్త బట్టలు కూడా వేసుకోవచ్చండి, కొంచెం స్మూత్గా ఉతికిద్దండి ఇది. ఇంకా యాక్టివ్ వేర్ ఏంటంటే మనం నైట్ డ్రెస్లు వేసుకుంటాం కదండి, నైట్ డ్రెస్ అంటే కొంచెం లబ్బర్ టైప్లో ఉంటాయి బట్టలు యాక్టివ్ అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో వేసుకోవాలండి. యాక్టివ్ వేర్ అంటే మనం జిమ్కి వెళ్ళినప్పుడు జాగింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కానీ కొంచెం అలాంటి బట్టలు అండి. అండ్ మీరు డైలీ వేసుకోవాలనుకుంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెట్టి స్టార్ట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఇక స్పిన్ టెంపరేచర్ ఇన్బుల్ట్గా ఉంటుంది అండి. ఆటోమేటిక్గా ఏంటంటే మనకి స్పిన్ అంటే డ్రై చేయడం అండి, ఆటోమేటిక్గా ఇన్బుల్ట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే హీట్ వాటర్ అనేది ఇన్బుల్ట్గా వచ్చేస్తుందండి. ఇంకేమీ మీరేం ప్రెస్ చేయాలి. అవునండి. ఇది ఫస్ట్ నొక్కి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో పెట్టి ఇది స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా అదే ఉతికి జాడి అన్నీ అదే చేసుకుంటుంది. అదే లాగేసుకోండి. వాటర్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉండాలండి. ఎలాగంటే ఆపడం ఇదైతే ఆన్ చేయడం అండి. ఎప్పుడు ఆన్లో చేసుకోండి. అది క్లీన్ చేసేటప్పుడు మాత్రమే మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఆపేసుకొని మళ్ళీ క్లీన్ అవసరం లేదండి. అలా ఉంచేది ఎప్పుడు ఉంచేసుకోండి. అది ఎంత అయితే కావాలో అంత తీసుకుంటుంది. అది మీరు కట్టేసారు అనుకోండి ఏదో పనిలో ఉండి వెళ్ళిపోతారు, బయటికి వెళ్తారు. అప్పటికే వాటర్ లేకుండా ఏం చేస్తుందండి అది ఉతకదు. దాన్ని బట్టి అంటే వాటర్ ఎప్పుడు ఆన్లోనే ఉండేలా చూసుకోండి. ఓకేనండి. ఇక పినిసిలు కానీ గుండెలు కానీ ఉంటే కిందగా ఇక్కడ చూడండి ఎలా ఇలా ఇవి నార్మల్గా ఇలా అయితే బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఉండదండి. ఇలా ఉందండి. ఇలా అయితే బయటకు వస్తుందండి. కొత్తది కదండి స్మూత్గా ఇది నొక్కుతూ ఉంటే వచ్చేస్తాను బయటికి. ఇది తీర్చుతానండి డైరెక్ట్గా వచ్చేస్తాను. మన పినిసిలు కానీ గుండెలు కానీ వేస్ట్ వాటర్ కానీ ఏమున్నా కానీ డైరెక్ట్గా దీంట్లో వచ్చేస్తుందండి. ఇది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి, లేదంటే మీరు చూసుకోకుండా ఉంచేసారనుకోండి మనకు వాటర్ నిల్వ ఉండి ఏమవుతుందంటే డ్రైనేజ్ వాసన వస్తుందండి. ఆ స్మెల్ అనేది కూడా ఉండకూడదు. అది కూడా చూసుకోండి. 15 డేస్కి ఒకసారి ఇదేను మనం ఉన్న ఫిల్టర్ 2 అనేది పక్కగా క్లీన్ చేసుకోవాలండి. పెట్టేటప్పుడు మంచి టైట్గా పెట్టుకోండి. మామూలు క్లీన్ చేయడం అంటే ఆ పౌడర్ అయితే సరిపోతుంది. పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా. అంతే. పౌడర్ అయినా అంటే దీనికి 1 స్పూన్ అట్లా ఉంటుంది. అలాగే ఉండదండి. ఇది 3 ప్యాక్స్లో 1 ప్యాకెట్ అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇది అనేది కొనుక్కోవాలండి మీరు కంపెనీ దగ్గర. అది మేము అనేది అమ్మడానికి ఇస్తారన్నమాట కంపెనీ. మీరు కొనుక్కొని వాడుకుంటూ ఉండాలండి. ఎంతండి?